నమస్కారం, వెల్కమ్ టు మీడియా డిబేట్. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు 6వ రోజు తీవ్ర ఉద్రిక్తతల నడుమ కొనసాగుతున్నాయి. ఒకవైపు దేశ భవిష్యత్ అయిన విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న పేపర్ లీకేజీలపై ఉభయ సభలు రణరంగంగా మారగా, మరోవైపు వీధుల్లో విద్యార్థులపై జరుగుతున్న లాఠీ చార్జీలు, పెల్లెట్ గన్స్ దాడి ఘటనలు దేశవ్యాప్తంగా అగ్గిరాజేస్తున్నాయి. నీట్ పేపర్ లీక్ అంశంపై తక్షణ చర్చ జరపాలని, విద్యార్థులపై జరిగిన దాడులకు నిరసనగా కాంగ్రెస్, టీఎంసీ సహా విపక్షాలన్నీ సభలను స్తంభింపజేశాయి. విపక్షాల నినాదాల మధ్య కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన పబ్లిక్ పరీక్షల సవరణ బిల్లు, యాంటీ పేపర్ లీక్ బిల్లుతో పాటు సుప్రీంకోర్టు సవరణ బిల్లును లోక్సభ ముందుకు తీసుకొచ్చింది. సభ వెలుపల కూడా ఎన్డీఏ, ఇండియా కూటమి ఎంపీలు కూడా ఎదురెదురుగా పడి నినాదాలతో హోరెత్తించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లక్ష్యంగా విపక్షాలు విమర్శలు గుప్పించగా, ఎన్డీఏ సభ్యులు ఆయనకు మద్దతు నినాదాలు తెలిపారు. విద్యార్థులపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోకపోతే నమ్మక ద్రోహమేనని సీజేపీ హెచ్చరించింది. ఈ పరిణామాల నేపథ్యంలో అసలు యాంటీ పేపర్ లీక్ బిల్లు విద్యార్థుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతుందా, లేక ఇది కేవలం విపక్షాల దాడిని తట్టుకోవడానికి ప్రభుత్వం వేసిన రాజకీయ పాచికనా అనేటువంటి అంశం మీదనే ఈరోజు మనం మీడియా డిబేట్లో చర్చిద్దాం. మన మీడియా డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు రాహుల్ గారు, ఎనలిస్ట్, అలాగే షేక్ సైదా గారు, కాంగ్రెస్ నేత, అలాగే రాము గౌడ్ గారు. నమస్కారం అండి. సార్ నమస్కారం అందరికీ. మొత్తానికైతే ప్రధానంగా ఈ బిల్లుకి సంబంధించినటువంటి విషయం చూస్తే మొత్తానికి సభ మొత్తం గందరగోళమైనటువంటి పైన కనిపిస్తూ ఉంది. విపక్షాలు పట్టుబడతా ఉన్నాయి ఒకవైపు, మరొక వైపేమో ఈ పేపర్ లీక్కి సంబంధించినటువంటి బిల్లు ప్రధానంగా పెట్టడం కూడా ఒకవైపు ఆలోచన చేస్తూ ఉన్నారు. కేవలం విమర్శలను తట్టుకోవడానికి, లేకపోతే విమర్శల నుంచి పక్క దారి పట్టడానికి మాత్రమే పెట్టేటువంటి బిల్లా, లేకపోతే ఈ బిల్ పెట్టడం వల్ల ఇన్ ఫ్యూచర్లో దీని ప్రభావం ఈ లీక్లకు సంబంధించి కావచ్చు, ఈ లీక్ చేయాలనేటువంటి ఆలోచన వచ్చిన వాళ్ళకి కావచ్చు, మొత్తానికి ఆలోచన రాకుండా చేసేటువంటి బిల్ అనుకోవచ్చా, లేకపోతే ఫర్దర్గా ఎలా ఉండబోతుంది అంటారు? సైదా గారు మీరు చెప్పండి. ఆనంద్ గారు, మీకు ప్యానటువంటి తోటి ప్యానలిస్ట్ మిత్రులకి, సొంత టీవీ వీక్షకులందరూ కూడా నమస్కారం. మనం చూస్తూ ఉన్నాం పార్లమెంట్ సమావేశాలు 6వ రోజు ఈరోజు తీవ్ర స్థాయిలో అధికార ప్రతిపక్షాలు పోటాపోటీగా మరి నినాదాలు ఇస్తూ ఎదురుపడి ఏ విధంగా రణరంగం జరిగిందో మనం చూస్తాం. 2 సభల్లో కూడా, పార్లమెంట్, లోక్సభ, రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ అలాగే టీఎంసీ కూడా మరి ఈ నీట్ లీక్ సంబంధించి ప్రభుత్వం విద్యార్థుల మీద కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి మాట్లాడినటువంటి విషయాలు, విద్యార్థుల దాడులకు ఎవరు కారకులయ్యాలో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మాట్లాడినటువంటి విషయాలన్నీ కూడా మాట్లాడుతాం. అయితే మీరు చెప్పినట్లుగా ఈ యాంటీ పేపర్ లీక్ బిల్లు వల్ల ఉపయోగం జరిగిద్దా అంటే నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇది ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఈ ఉద్యమాన్ని చల్లార్చేందుకు, లేకపోతే ఏదో మేము చేసామని చెప్పి మరి ప్రధానమంత్రి గారు హై పవర్డ్ బిల్ తీసుకొచ్చామని చెప్పి చెప్పుకోవడం కోసమే తప్ప ఇది వాస్తవంగా దీనివల్ల ఉపయోగం లేదు. ఎందుకంటున్నానంటే ఈ మాట, 2024 జూన్లో కూడా ఇదే విధంగా డాక్టర్ రాధాకృష్ణన్ గారితో ఒక కమిషన్ వేశారు. అప్పుడు 2024లో నీట్ పేపర్ లీకేజ్ అయినటువంటి సందర్భంలో రాధాకృష్ణన్ గారితో ఒక కమిటీని వేసి దాని మీద కమిటీ ఇచ్చినటువంటి సిఫారసులు మనం చూసినట్టు 101 సిఫారసులు 2024లో ఇప్పటి వరకు అమలుపరిచినటువంటి పర్యవసానంగానే మరలా ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. మీరు ఒకసారి గమనించినట్లయితే ఈ మోడీ గారి ఈ 12 సంవత్సరాల పాలనలో చూస్తే 152 లీకేజీలు జరిగినటువంటి పరిస్థితి. 7,50,00,000 మంది విద్యార్థులు, యువకులు, మరి నిరుద్యోగ యువకులు నిరాశకి, నిరుత్సాహులకు గురి అయి మరి ఏ విధంగా ఆత్మహత్య చేసుకున్నారో మనం చూస్తూ ఉన్నాం. మొన్న జరిగినటువంటి నీట్ పరీక్షల్లో దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు మరి నీట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి రాసి అది పేపర్ లీకేజ్ కావడంతో 22 మంది విద్యార్థినులు మరి ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తాం. ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు నడుస్తూ ఉంటే ప్రధానమంత్రి రాజీనామా చేయమని చెప్పి
విద్యార్థులు యువకులు మరి ఢిల్లీ రాజధాని జంతర్ మంతర్లో మరి ఉద్యమం చేస్తూ ఉంటే మరి దాన్ని పట్టించుకోకుండా ఏ విధంగా ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందో మనం చూసాం. తీవ్రవాదుల మీద ఉపయోగించినటువంటి పిల్లెట్ గన్స్ కూడా ఉపయోగించి శరీరాలను ఛిద్రం చేస్తూ మరి విద్యార్థులు యువకులను ఏ విధంగా వేధించారో మనం చూసాం. ఆడబిడ్డలని కూడా చూడకుండా లాఠీలతోటి వాళ్ళ ప్రైవేట్ పార్టీల మీద ఏ విధంగా మోదారో మనం చూసాం. ఒక తల్లి తన బిడ్డ మీద దాడి చేస్తా ఉంటే పోలీసులు ఒక తల్లి అడ్డం పోతే ఆ తల్లి ఛాతి మీద ఏ విధంగా దుర్మార్గంగా మరి లాఠీలతో మోదారో మనం చూసాం. ఇంతకంటే దుర్మార్గం ఇంకే ప్రభుత్వం చేయబోదు. ఈ రోజు ఏదో హైపవర్డ్ కమిటీ వేశానని చెప్పి మోదీ మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కూడా తూతూ మంత్రాలు. మీరు ఒక విషయం గమనించాలి. ఈ రోజు విద్యాశాఖ కార్యదర్శిని మరి ఆయన్ని తొలగించి పాత ఆయన్ని ఇప్పుడు కొత్త ఆయన్ని తీసుకొచ్చారు. ఆయన ఎవరు? దోసకాయల దొంగ. చూసాం. ఆయన రాజస్థాన్ 1994 క్యాడర్ ఐఏఎస్ అధికారి. ఆయన ప్రస్తుతం ఉన్నటువంటి క్యాడర్ పశు సంవర్ధక శాఖలో కార్యదర్శిగా ఉన్నాడు. ఈ యొక్క రాజస్థాన్ ప్రాంతం జైపూర్ లో ఒక వినూత్నమైనటువంటి ఒక దోసకాయ అక్కడికి సబ్సిడీ ఇస్తారు దోసకాయ పంట పండించినటువంటి వాళ్ళకి. అది వాళ్ళ కుటుంబ సభ్యుల పేరుతోటి దాదాపు 1,50,00,000 రూపాయలు 2 రూపాయలు కాదు 1,50,00,000 రూపాయలు దొంగతనం చేసినటువంటి సబ్సిడీ రూపంలో కాజేసినటువంటి దోసకాయ దొంగ. అతని మీద అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అలాంటి వాడిని తీసుకొచ్చి మళ్ళీ విద్యాశాఖ కార్యదర్శిగా పెడితే వీళ్ళ అవినీతి ఏందో మనకు అర్థం అవుతా ఉంది. ఇలాంటి వాళ్ళ పేపర్ లీకేజ్ అరికిట్టేది దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టుగా మోడీ గారు ఈ విధంగా వ్యవహరిస్తున్నాడు. ఇది సమంజసం కాదు. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తా ఉన్నాం. అలాగే ప్రధానమంత్రి గారు క్షమాపణ చెప్పాలి విద్యార్థులకి. ఎందుకంటే ఆయన యొక్క నిర్లిప్త మూలంగా అతని యొక్క అసమర్థత మూలంగా విద్యార్థుల మీద దాడులు జరిగాయి. విద్యార్థులు రక్తం చిందించారు. నిద్రాహారమాని మరి దాదాపు 1 నెల రోజుల పైగా అక్కడ జంతర్ మంతర్ వద్ద దీక్ష కొనసాగించారు. దాన్ని గోటితో పోయి దాన్ని గొడ్ల దాకా తీసుకొచ్చినటువంటి కారకుడు ప్రధానమంత్రి మోడీ గారు. అందువలనే ఈ ధృతరాష్ట్రుడు వెంటనే రాజీనామా చేయాలా, క్షమాపణ చెప్పాలా విద్యార్థులకి బేషరతుగా చెప్పిన కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. అలాగే అమిత్ షా గారు ఈ యొక్క దేశ మరి హోంశాఖ మంత్రి గారు ఆయన ఏం చేస్తున్నాడండి? ఆయన తెలియకుండానే మరి ఈ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అంతా కూడా దాడులు చేస్తారా విద్యార్థుల మీద? పిల్లెట్ గన్స్ ఉపయోగిస్తారా? ఎవరు పర్మిషన్ ఇచ్చారు వీళ్ళకి? ఏ విధంగా మరి బెటాలియన్ దింపేసేసి విద్యార్థుల మీద దాడులు చేస్తారు? దీనికి అమిత్ షా మరి దీని మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది. అమిత్ షా గారు బేషరతుగా రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏదేదో మరి చూస్తా ఉంటారులే భారతదేశంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా సచ్చోళ్ళు సన్యాసులు అని చెప్పి అనుకుంటున్నారేమో. అర్థమైపోయింది నిన్నతోటి. విద్యార్థులు మరి ఆ రోజు బ్రిటిష్ వాడిని తరిమి కొట్టినటువంటి భారతీయులు ఈ రోజు మిమ్మల్ని తరిమి కొట్టడం ఒక పెద్ద లెక్క కాదు. దయచేసి మీరు గమనించాలి. నిన్నటితో రుజువైపోయింది. మోడీ మెడలు ఉంచారు. మీరు చూశారు ఏ విధంగా విద్యార్థులు చేసినటువంటి ఉద్యమానికి రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు మరి 84 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పెద్ద ఆయన మరి మల్లికార్జున్ ఖార్గే గారు కూడా మోదీ ఇంటి ముందు నిలబడి నిలదించినటువంటి పరిస్థితి. పారిపోయాడు మోదీ. ఇంతకంటే దుర్మార్గం ఏముంది? తప్పని పరిస్థితుల్లో విద్యార్థుల ఉద్యమానికి తలొగ్గి మరి ఈరోజు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించారు. అయితే మేము ఇప్పుడే కోరుతా ఉన్నాం, విద్యార్థులకు క్షమాపణ చెప్పండి. ఏదైతే చనిపోయినటువంటి కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలకి, నీటి విద్యార్థుల కుటుంబాలకి ₹1,00,00,000 చొప్పున నష్టపరిహారం చెల్లించండి. అలాగే అమిత్ షా కూడా రాజీనామా చేయాలా. విద్యార్థుల మీద దాడికి పిల్లెట్ల గన్స్ పేల్చినందుకు అతను బాధ్యత వహించి రాజీనామా చేయాలా. ప్రధానమంత్రి గారు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. చెప్పారు కదా, బిల్లు పెట్టమని చెప్పారు. దాంతో పాటు బిల్లు కూడా పెట్టేటువంటి అవకాశం ఉంది, పెడతా ఉన్నారు కాబట్టి. సో మరి దానిపైన చర్చించకుండా సభను అడ్డుకోవడం మరి విద్యార్థుల సంక్షేమానికి అవరోధం కాదంటారా? ఇప్పుడు ఆనంద్ గారు ఒకటి వాళ్ళు పెట్టేంది కూడా నేను చెప్పాను మీకు. 2024లో కూడా డాక్టర్ రాధాకృష్ణ కమిషన్ వేశారు. 101 సిఫారసులు చేసింది. అదేమైంది మరి 2026 వచ్చాక మళ్ళీ పేపర్ లీకేజ్ జరిగింది కదా. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇంకొక ఉదాహరణ కూడా చెప్పా. దోసకాయల దొంగ మరి నిష్పాల్ గంగార్ ఆయన పెట్టారు. మళ్ళా తీసుకొచ్చి ప్రత్యేక కార్యదర్శిగా విద్యాశాఖకి
ఇలాంటి దొంగల చేతికి మీరు విద్యాశాఖ నొప్పి చెప్పి మీరు ఏం చేయదలుచుకున్నారు? విద్యా వ్యవస్థ నాశనం చేస్తా ఉన్నారు. పాపం కష్టపడి ఒక్కొక్క నీట్ కోచింగ్ సెంటర్కి వెళ్ళి 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టుకుని మరి రెయ్యం బవులు చదువుకున్నటువంటి విద్యార్థులు పేపర్ లీకేజ్ తోటి మీరు పేపర్లు అమ్ముకుంటా ఉన్నారు. 40 లక్షలు 30 లక్షలు 50 లక్షలు మీరు పేపర్లు అమ్ముకొని విద్యార్థుల భవిష్యత్తు ఆటాడుకున్నారు. అందుకనే విద్యార్థులు యువకులు ఈరోజు తిరుగుబాటు చేశారు. మరో స్వాతంత్ర సంగ్రామానికి మరి భారతదేశంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా సన్నద్ధం అయ్యారు. మనం చూసాం నేపాల్లో ఏం జరిగింది, అలాగే శ్రీలంకలో ఏం జరిగింది, మరి అలాగే బంగ్లాదేశ్ లో ఏం జరిగింది. అదే పరిణామాలు వస్తాయని చెప్పి మోడీ భయపడి బట్ మరి ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేయించాడు తప్ప ఇంకోటి కాదు. అయినా ఇప్పుడు కూడా వీళ్ళు విధంగా బిగుసుకొని విద్యార్థుల ఉద్యమం ఆగిపోయింది కదా, ఇంకేముంది మనం పెట్టుకుందాం, ఏదో తూతు మంత్రంగా పెడదామని చెప్పి అని చేస్తే ఈ దేశ ప్రజలు యువకులు విద్యార్థులు మరొకసారి వీధుల్లోకి వచ్చి మోడీని ఈ బీజేపీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తరిమే రోజులు ముందున్నాయని చెప్పి చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఎవడొక్క సొత్తు అండి ఇది? భారతీయులు మనం పన్నులు కడతా ఉన్నాం, మనం రూపాయి కూడగట్టి పన్నులు కడతా ఉన్నాం. వాళ్ళు పరిపాలన చేసినటువంటి బాధ్యత ఉంది. వాళ్ళు ప్రజాసేవకులు మరి ప్రజల మీద దాడులు ఏంటి? విచక్షణ రహితంగా పిల్లెట్ గన్స్ ఉపయోగించడం ఏంటి? వాటర్ క్యాన్ ఉపయోగించడం ఏంటి? వాళ్ళు ఏమైనా దేశద్రోహులా, లేకపోతే వాళ్ళు ఏమైనా తీవ్రవాదులా? వాళ్ళు మన బిడ్డలే కదా, మన భారతీయులు, మన బిడ్డలు. వాళ్ళు న్యాయమైనటువంటి పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళ మీద మీరు నిర్దయగా వ్యవహరించడం సమంజసమా? అసలు మీకు ఈ దేశాన్ని పరిపాలించేటువంటి అర్హత మీకుందా? మీరు అప్పుడే చెప్పాల్సిన మోడీ గారికి మరి కుటుంబం లేదు కాబట్టి నీకు ఈ బాధలు తెలియవు, పిల్లలు భార్య బిడ్డలు సంసారం ఈ గొడవ లేదు కాబట్టి ఆయనకి ఈ విషయాలు తెలియదు, అందుకని ఇంత మొండి పట్టుకు వెళ్తా ఉన్నాడు. మనం చూస్తున్నాం అమిత్ షా మరి ఎంత నిర్దయంగా వ్యవహరిస్తున్నాడో మనం చూస్తున్నాం. ఒక మర్డర్ కేసులో ముద్దాయి అయినటువంటి అమిత్ షా ఈ దేశానికి ప్రధాని కావడం ఈ దేశం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం. అందుకనే అతను ఈ విధంగా విద్యార్థుల మీద దాడులు చేయిస్తా ఉన్నాడు. నిజంగా ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఎందుకంటే మరి ఇప్పుడు కూడా వాళ్ళు కళ్ళు తెరవాలి. ఇందాకే చెప్పాను, విద్యాశాఖ కార్యదర్శిగా దోసకాయల దొంగను తీసుకొచ్చి విద్యాశాఖ కార్యదర్శిగా చేస్తే ఆ యొక్క విద్యా వ్యవస్థ ఏం బాగుపడిద్ది? దోసకాయల కోసమే 1.5 కోటి దోపిడీ చేసినటువంటి ఈ పెద్ద మనిషి మరి పేపర్ లీకేజ్ చేయడం అనేటువంటి నమ్మకం ఏంటి? గతంలో కూడా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా పేపర్ లీకేజ్ జరిగినప్పుడు మరి ఈ ప్రభుత్వం ఇలానే అత్యవసర చర్చలకు సిద్ధపడిందా? దాని గురించి ప్రస్తావన తెస్తా ఉన్నారు. మరి ఇప్పుడు గతంలో కూడా ఘటనలు జరిగాయి, ఎవరు మనం కాదని, కానీ దానికి స్పందించింది ప్రభుత్వం, చర్యలు తీసుకుంది. ఏదైనా ఒక మంత్రి తప్పు చేస్తే ఆ మంత్రిని పార్టీ నుంచి తొలగించాం, ఆ మంత్రి పదవి నుంచి తొలగించాం, అనేక విషయాలు మీరు చూసా. కొంతమంది జైలు కూడా పోయారు. కానీ ఈ మోడీ 12 సంవత్సరాల దుర్మార్గ పాలనలో ఒక్కడన్నా జైలు పోయాడు? అవినీతి పార్టీలందరినీ తీసుకొని పార్టీలో వాషింగ్ మిషన్ లాగా మరి దాంట్లో వేసేసి వాళ్ళు పునీతులను చేశారు. మనం చూసాం అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రి, అస్సాం ముఖ్యమంత్రి మొదలుకొని నిన్న మొన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి వరకు వాళ్ళ మీద అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలు ఉంటే వాళ్ళందరినీ బీజేపీలో చేర్చుకొని వాళ్ళని దేశ భక్తుల్లాగా తీర్చిదిద్దాడు మా మోడీ గారు. ఎందుకంటే మేము ఏం చెప్పాలా? అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే బీజేపీ. నిన్నే చూసాం కదా, మరి ఇన్ని లక్షలాది మంది విద్యార్థులు యువకులు జంతర్ మంతర్ వద్ద ఇంత ఆందోళన కార్యక్రమం చేస్తే ఈ నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి మరలా తీసుకొచ్చి ఒక అవినీతి అధికారిని నియమిస్తున్నారంటే ఏమనాలి మీకు? అసలు మీకు ఎక్కడ సిద్ధిస్తుంది? రైట్. ఎవరు రాజస్థాన్ ఐఏఎస్ క్యాడర్ని తీసుకొచ్చి అవినీతి పరులను తీసుకొచ్చి మీరు తీసుకొచ్చి అక్కడ పెడతా ఉంటే మీరు అతను ట్రాక్ రికార్డు మీరు గమనించరా? ఏమనాలి ఇంకా? ఒక్కసారి రామగౌడ్ గారితో మాట్లాడాక మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. రామగౌడ్ గారు మీరు చెప్పండి. సార్ నమస్తే. సో ఏదైతే ఈ పేపర్ లీక్ బాధ్యత పైన కఠిన చర్యలు తీసుకుంటాం అనే దానికి ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీగా మేము దానికి మద్దతు తెలుపుతాం. కానీ ఏవైతే చట్టాలు చేయాలనుకుంటున్నాం, చట్టాలు రాజకీయ ప్రయోజనాల కోసం ఉండొద్దు. రాజకీయ ప్రయోజనాల కోసమే చట్టాలు చేయాలనుకుంటే ఈ దేశంలో చాలా చట్టాలు వచ్చినాయి. ఈ రోజు ఆర్టీఈని ఎక్కడ ఇంప్లిమెంటేషన్ చేశారండి? ఈ దేశంలో ఇంప్లిమెంటేషన్ జరిగే పరిస్థితి ఉందా? లేదు. అంటే చట్టాల రూపంలో విద్యార్థుల కోసం మేము నీటు పరీక్షల పైన ఒక చట్టం తీసుకొస్తుంది, ఆ చట్టం తీసుకొచ్చే బాధ్యత కేంద్రమే తీసుకుంది, బీజేపీ పార్టీ తీసుకుందని ఈ ఊకదంపుడు ఉపన్యాసాల కోసము
లేకపోతే అంటే దీన్ని అదునుగా పెట్టుకుని ఈ చట్టాల రూపకల్పన కోసం అంటే దీన్ని సంవత్సరాల తరబడి అంటామా కొద్ది రోజుల తరబడి విద్యార్థులని కాముగా ఉంచడానికి కోసం చేస్తున్న పని అనేది నేను అంటున్నా. ముఖ్యంగా ఈ రోజు విద్యార్థులకు మీరు సరైన న్యాయం చేయాలంటే బాధ్యులపైన చర్యలు తీసుకోవాలి. ఆ బాధ్యులపైన చర్యలు తీసుకుంటూ ఢిల్లీలో ఏదైతే విద్యార్థులపైన లాఠీ చార్జీలు జరిగినాయో, మిత్రులు ఇంతమంది చెప్పినప్పుడు ఢిల్లీలో ఏదైతే ఆడపిల్లల పైన లాఠీ చార్జీలు జరిగినాయో, విద్యార్థులందరిపైన రక్తాలు సారేలా కొట్టారో, అదే విద్యార్థులని అసాంఘిక శక్తులు పాల్గొన్నాయని చెప్పారు. అసాంఘిక శక్తులతో కలిసి విదేశీ వాళ్ళు కూడా ఇక్కడ దీన్ని కుట్రలు పడుతున్నారని ఏవైతే అబద్ధం ప్రచారం చేశారో బీజేపీ, వాళ్ళు ఇప్పుడు చట్టం రూపంలో ఈ రోజు దీన్ని ఒక వ్యవస్థను తీసుకురావడానికి బీజేపీ పార్టీ ముందుంది. మేమే విద్యార్థుల కోసం చేసుకుంటున్నాం అనే ఒక పరిస్థితి తీసుకొచ్చే ఆ విషయాలు ఉన్నాయి. సో ఏది ఏమైనా అంటే నేనేమంటున్నా అంటే కేంద్రం విద్యార్థుల పట్ల ఖచ్చితంగా సముచిత న్యాయాన్ని విద్యార్థులకు ఇవ్వగలగాలి. ఖచ్చితంగా చేయగలగాల్సిన పని అది. ఖచ్చితంగా ఎవరు ఏ పార్టీ అయినా కూడా ఖచ్చితంగా మద్దతు ఇవ్వాల్సిందే. కానీ కాలయాపన కమిటీలో కాలయాపన చట్టాలు తీసుకొచ్చే వల్ల ఏం లాభం చేకూరుతుంది అనేది, ఇప్పటిదాకా పిల్లల్ని కొట్టింది మీరే, మళ్ళా పిల్లల పక్షాన చట్టాన్ని తీసుకొస్తున్నామని చెప్పింది మీరే. ఇప్పటి వరకు పిల్లల పైన పెట్టిన కేసులను మీరు మాఫీ చేయలేకపోయారు. ఇప్పటి వరకు మొత్తం ఎంతమంది ఆ పిల్లలందరికీ కూడా మీరు ఎక్స్క్లేషాన్ని పూర్తి స్థాయిలో అందించలేకపోయారు. కానీ ఇంత చేసి ఇప్పుడు మీరు చట్టం అంటే ఎవరు నమ్ముతారు మిమ్మల్ని? ఈ రోజు పార్లమెంట్ అంతా కూడా నిరసన చేస్తున్నారంటే విద్యార్థుల పట్ల అన్ని రాజకీయ పార్టీలకి, ఈ రోజు బీజేపీ పార్టీలో కూడా విద్యార్థుల పట్ల ఉంది. కానీ అధినాయకత్వానికి స్వలాభం కోసం రాజకీయం కోసం వాడే వాళ్ళకి తప్ప కింది స్థాయి అందరికి కూడా బీజేపీ కార్యకర్తలకు కూడా అయ్యో పిల్లల్ని కొట్టించింది మా బీజేపీ పార్టీయే, ఇటువంటి పరిస్థితులు ఉంది బీజేపీ కల్పించింది అనేది కూడా ఇప్పటి వరకు కూడా అనుకునే పరిస్థితి. అంటే నేనేమంటున్నానంటే చట్టాలు ఇంప్లిమెంటేషన్ దిశగా ఉండాలి. చట్టాలు తీసుకురావడం కాదు. ఈ రోజు మన దేశంలో మన రాష్ట్రంలో ఆర్టీఈ ఎంత ఇంప్లిమెంటేషన్ జరుగుతుందండి. ఈ రోజు ప్రైవేట్ స్కూళ్లలో 25% విద్యార్థులకి సీట్లు కేటాయించాలి అంటున్నాం. ఎక్కడైనా జరుగుతుందా? ఆ ఇంప్లిమెంటేషన్ దిశగా పోయిందా? మరి చట్టాలు కదా చేసింది. చట్టాలు చేసినా కూడా ప్రభుత్వాలు ఆ చట్టాలని అమలయ్యే దిశగా ప్రయత్నించాలి. సో ఇటువంటి చట్టాలను పూర్తి స్థాయి చేసి కూడా చట్టాలు అమలు కాని పరిస్థితిలో ఈ రోజు భారతదేశంలో ఉన్నప్పుడు కొత్త చట్టం తీసుకొచ్చి ఇప్పుడు చేసే పరిస్థితి ఏం చేయగలుగుతారు? సో కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీగా మేము అనేది ఏంటంటే మొదలుగా ఏదైతే నీట్ విద్యార్థుల పైన దాడి జరిగిందో దాంట్లో పాల్గొన్న అందరిపైన కూడా చర్యలు తీసుకోవాలి. విద్యార్థుల పైన పెట్టిన కేసులని ఉపసంహరించుకోవాలి. అలాగే ఏదైతే బీజేపీ పార్టీ చెప్పిందో అసాంఘిక శక్తులని చెప్పిందో మళ్ళా అదే అసాంఘిక శక్తులతో పాల్గొంటున్నారని చెప్పింది. అదే విదేశాంగ మంత్రి ఏదైతే ఉన్నారో విదేశీ డబ్బులు వచ్చినాయని చెప్పారో అసలు విదేశాల నుంచి వెళ్ళి ఈ ఉద్యమానికి ఎటువంటి డబ్బులు రాలేదని చెప్పారు. సో కాబట్టి ఇవన్నీ కూడా బీజేపీ చేస్తుందండి. బీజేపీకి కావాల్సింది మతతత్వం, కులం మతం పేరుతో హిందూ ముస్లిం పేరుతో విభజించు పాలించు తప్ప వాళ్ళు ఏ ఉద్యమం చేయని, విద్యార్థుల ఉద్యమం చేయని హిందూ ముస్లిమే, వాళ్ళు రైతు ఉద్యమం చేయని హిందూ ముస్లిమే, ఏ ఉద్యమాలు వచ్చినా బీజేపీ పార్టీ చెప్పేది అది ఒకటే తప్ప. అందుకే బీజేపీ పార్టీ మీద నమ్మకం లేదు విద్యార్థులకి. సో కాబట్టి ఇమీడియట్ గా చట్టాలు కాదు, ఇప్పటి వరకు జరిగిన దానిపైన ఇంప్లిమెంటేషన్ ఏముంది, చర్యలు ఏమున్నాయి కావాలి ముందుగా. ఓకే, రైట్ రాహుల్ గారు మీరు చెప్పండి. సో మన పేపర్ లీక్ బిల్లుపై పార్లమెంట్లో చర్చ జరపకుండా ఉభయ సభలు పక్షాలు రభస చేయడాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ఎలా చూడాలంటారు? ఒక పక్షాన తీసుకుంటే శాంతియుతంగా చేస్తున్న ఉద్యమాన్ని సెక్షన్ 163 పెట్టిందే ప్రభుత్వం. ఇప్పుడు చట్టసభల్లోకి తీసుకొచ్చి దాని మీద హంగామా చేసి వాళ్ళ లోతుపాట్లను ఏదో కప్పిగించుకోవడానికి డ్రామా చేస్తున్న ప్రభుత్వం తప్ప దానికన్నా ఎక్కువ ఏం లేదు. ఇది ఒక్క పేపర్ లీకేజ్ కిందకి మనం తీసుకోలేము ఆనందన్న. ఎందుకంటే నీట్ తర్వాత ఐఐటి జరిగింది, జేఈ జరిగింది, కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా లీక్ అయింది. మన దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే 10 రూపాయల చిన్న పిల్లల డైపర్ ఎట్లా లీక్ అవుతుందో కూడా మనకు తెలియదు. కానీ డైపర్ మేకింగ్ పేపర్ మాత్రం అంత ఈజీగా షీల్డ్ కవర్లు రావాల్సిన పేపర్ లీక్ అవుతున్నాయి. సరే, ముందుగా మన ఇద్దరేం అనుకుంటా ఆ రోజు పోరాటం చేసింది ఈ విషయంలో, ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి అని చెప్పి. సరే, రాజీనామాతో సరిపోతుందా, ఉద్యమం ఆగిపోతుందా అంటే కాని పని. దీంట్లో ఎవరెవరు ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీలు ఎవరు ఉన్నారు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హైయర్ అథారిటీస్ ఎవరు ఉన్నారు, ప్రతి ఒక్కరిని కూడా
ప్రక్షాళన చేసి వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకొని కొత్త బాడీ వేయటము, లేకపోతే హై కాన్ఫిడెన్స్ అని చెప్పి ఈ రోజు ఎనలిస్ట్ గా రాహుల్ గారు ఎందుకు చెప్తున్నా అంటే మన దేశంలో నేను ముఖ్యమంత్రి అయిన విషయం నాకు తెలిసినంత వరకు అందరు తెలిసిపోయి ఉంటది అనమాట. అంత లీకేజ్ ఉంటది మన దగ్గర. కాబట్టి ఖచ్చితంగా ఒక వెరీ హై ఇంటెన్సివ్ కాన్ఫిడెన్షియల్ మీటింగ్ పెట్టాలా, పెట్టిన వెంటనే దాన్ని ప్రశ్నలో తీసుకురావాలా, దాని పరిష్కారం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి నేను కోరుకుంటున్నా అన్న. ఓకే రైట్. మరి ఇంకో విషయం అండి, ఇప్పుడు సుప్రీంకోర్టు నిరసన హక్కు ఉంది, అలాగని హింస తగదని వ్యాఖ్యానించడాన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు దాన్ని? అదే సెక్షన్ 163 అమలు చేయకూడదని చెప్పింది నేను. నిరసన హక్కు భారతదేశం ప్రతి పౌరుడికి ఉంది. ఇట్స్ ఏ డెమోక్రాటిక్ కంట్రీ. ఆ నిరసన శాంతియుతంగా ఉన్నంత వరకు నిరసన చేయవచ్చు. వాళ్ళు శాంతియుతంగానే చేస్తారు విద్యార్థులు ఇవాటి దినం వరకు. దాన్ని చట్టం కిందికి తీసుకుంది మాత్రం ప్రభుత్వం. ఎందుకంటే పార్లమెంటరీ సెక్షన్ ఉపయోగిస్తుంది కాబట్టి సెక్షన్ 163 తీసుకొచ్చి ఉద్యమాల మీద నిక్కుపాదం చెంది ఉద్యమం చేస్తున్న విద్యార్థుల పైన దౌర్జన్యం చేయడం జరిగింది. ఇది అన్కాన్స్టిట్యూషనల్ అసలు యాక్చువల్లీ. ఓకే రైట్. సైదా గారు మీరు చెప్పండి, విద్యార్థుల సమస్యల చుట్టూ జరుగుతున్న ఈ పరిణామాలు మరి నిజంగా విద్యార్థుల సంక్షేమం కోసమా లేక రాజకీయ ప్రయోజనాలు పొందేటువంటి వాటి కోసం అంటారా? మీరేమంటారు దీనికి సంబంధించి? ఆనంద్ గారు, ఒకటే మనం చెప్తా ఉన్నాం, నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులు. వాళ్ళ యొక్క సంక్షేమాన్ని కోరే ఏ ప్రభుత్వాలైనా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ 142 కోట్ల జనాభాలో దాదాపు 35% మంది యువకులు ఉన్నారు. మరి ఈ కోట్లాది మంది యువకుల యొక్క భవిష్యత్తుని, విద్యార్థుల యొక్క భవిష్యత్తుని కాపాడవలసినటువంటి బాధ్యత చట్టసభల మీద ఉంది, ప్రభుత్వాల మీద ఉంది, ప్రభుత్వాధినేతల మీద ఉంది. అయితే ఈరోజు విద్యా వ్యవస్థ ఇంత సంపూర్ణంగా నాశనం కావడానికి కారకులు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ 12 సంవత్సరాల మోడీ పరిపాలనలో మనం చూసాం, ఆయన ఎన్నికల ముందు 2014 ఎన్నికల్లో ఏం ప్రచారం చేశాడు? మేము అధికారంలోకి వస్తే సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తాం. ఇప్పుడు 12 సంవత్సరాలు పుష్కర కాలం పూర్తి అయిపోయింది. 12 రోజులు 24 కోట్ల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. ఎక్కడన్నా ఒక ఉద్యోగం ఇచ్చాడా? మనం చూడండి ఒకసారి. పెద్ద నోట్లు రద్దు అన్నాడు. ఆ రద్దు వల్ల ఏమైనా ఉపయోగం జరిగిందా ఒక పేదవాడికి? తీవ్రవాదాన్ని అణచివేస్తాం, పెద్ద ఓట్లు రద్దు అన్నాడు. ఏమైనా జరిగిందా తీవ్రవాదం? చూసాం. మన గత కొంతకాలంలో ఏ విధంగా మహిళా తల్లులు తాలిబుట్లు దిగిపోయారు జమ్మూ కాశ్మీర్ ఇన్సిడెంట్ తోటి. ఆపరేషన్ సింధూర్ పేరుతో మీరు ఆడినటువంటి నాటకం దేశ ప్రజలందరూ కూడా చూశారు. మీరు కేవలం మీ రాజకీయాల కోసం, మీరు ఈ దేశంలో అధికారాన్ని చెలాయించాలన్నటువంటి ఒక దుగ్గతోటి మీరు పరిపాలన చేస్తున్నారు తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి యువకుల్ని, విద్యార్థుల్ని మీరు వాళ్ళ సంక్షేమాన్ని కోరుకునేటువంటి పరిస్థితులు లేరు అనేది స్పష్టంగా అర్థం అవుతా ఉంది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, మీరు మాట్లాడేటువంటి మాటలు ప్రతి ఒక్కటి కూడా జూటానే. బీజేపీ అంటే భారతీయ జూటా పార్టీ, బీజేపీ అంటే భారతీయ జుమ్లా పార్టీ లాగా మారిపోయింది. మీరు దేశభక్తి పేరుతోటి దేశ ద్రోహానికి పాల్పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఆ రోజు రామాలయం పేరుతోటి మీరు ఏ విధంగా రాజకీయ డ్రామా ఆడారో మనం చూసాం. అదే రాముడిని ఈ రోజు బజార్కి పీడుస్తా ఉన్నారు. ఆయన పేరుతోటి వచ్చేటువంటి చందాలని మరి మీరు కైకర్యం చేస్తా ఉన్నారు. మీ పాలక కమిటీలు, మీ పార్టీ నాయకులు రాముడిని కూడా బజార్లో పెట్టి అమ్మేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఎందుకంటే దుర్మార్గం ఉందా? ఎందుకంటే అలాంటి వ్యక్తులు ఒకసారి రాహుల్ గారితో మాట్లాడదామండి. రాహుల్ గారు చెప్పండి ఒకసారి మీ క్వశ్చన్ ఏంటి సార్? ఇప్పుడు నా క్వశ్చన్ ఒకటి ఏంటంటే, ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్నంత కాలం వీళ్ళు చేసే పనులు వీళ్ళు చేస్తారు, ఆ బీజేపీ పార్టీ వచ్చినప్పుడు వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తారు. ఈ పార్టీలే ప్రచారం చేసుకొని వాళ్ళ పార్టీల తరఫున మాట్లాడతారా? నిజంగా ప్రజాస్వామ్యం గురించి, నిజమైన విద్యార్థుల గురించి, నిజమైన పోరాటం జరుగుతున్న విషయాన్ని మనం పక్కన తీసుకెళ్లి మా పార్టీ ఉన్నప్పుడు ఇది చేసింది, ఆ పార్టీ ఉన్నప్పుడు అది చేసింది అనేది కాసేపు పక్కన పెడితే బాగుంటుంది సార్. చెప్పండి సైదా గారు. రాహుల్ గారు నేను ఏం చెప్తున్నానంటే, ఈ రోజు మీరు చూశారు, వాళ్ళు చేశారు వీళ్ళు చేసామనేది కాదు. ఇక్కడ ఈ రోజు మీరు యాజ్ ఏ
ఒక ఎనలిస్ట్ గా రాహుల్ గారు మీరు గమనించండి, ఈ 12 సంవత్సరాల్లో 152 పేపర్లు లీక్ చేశారు. 7,50,00,000 మంది విద్యార్థులు, యువకులు నిరాశ నిస్పృహలకు గురైనటువంటి పరిస్థితి. 22 మంది నీటి విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. ఎన్ని వాస్తవాలే కదా. మేము రాజకీయంగా ఏదో మోడీని మాట్లాడటం, బీజేపీని మాట్లాడటం కాదు. మీరు చూడండి, రాహుల్ గాంధీ గారిని మరి విద్యార్థుల సమస్య మీద ప్రధాని ఇల్లు ముట్టడించడానికి వెళ్తే ఏ విధంగా రాహుల్ గాంధీ గారిని కింద పడేసి విడిచారో చూశారు. అదే సైదా గారు, నేను మిమ్మల్ని స్పష్టంగా అడిగేది అదే. మీ నాయకుల్ని మధ్యలో తీసుకొచ్చి రాజకీయం చేయడం కోసం కాదు ఈ సబ్జెక్ట్ అంటున్నా. పిల్లల విషయం మాట్లాడండి. అరే మేము మాట్లాడుతున్నాం, విద్యార్థుల పక్షాన్ని నిలబడుతున్నాం, అది తప్ప? ప్రజాస్వామ్య దేశంలో తప్పు. ప్రజాస్వామ్య దేశంలో మీరు అంత అరిస్తే మీకన్నా గట్టిగా అరవగలుగుతా నేను. అరే ఏమరుస్తావు నువ్వు? విద్యార్థుల పక్షాన్ని మీ ప్రోపగాండాల కోసం మీరు విద్యార్థుల పక్షాన్ని చుట్టరండి. పేపర్ చెప్తున్నా. ఇప్పుడు నెక్స్ట్ టైం మీరు రాహుల్ గాంధీ మీకు ఊరికే మాట్లాడితే ఊరికే మాట్లాడే సరిపోతుంది. ఎందుకు ఏ ప్రాపగండ మాది? రాహుల్ గారు ఏ ప్రాపగండ చెప్పండి. విద్యార్థుల పక్షాన్ని నిలబడ్డం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవాల్సిన ప్రోపగండా ఇది. దానికి ఇది ఒక అలసుగా దొరికింది కాబట్టి వాడుకుంటున్నారు మీరు. పోలరైజేషన్ అది రాహుల్ గారు మీరు అసంబద్ధంగా మాట్లాడుతున్నారు. అంటే విద్యార్థుల పక్షాన మేమే కాదు, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు కూడా మాట్లాడారు. కేజ్రీవాల్ గారు కూడా సభకి వెళ్ళారు. మేము వెళ్ళకపోతే ఏమన్నారు తెలుసా? మమ్మల్ని మా మీద నిందలేశారు. రాహుల్ గాంధీ వినండి సైదా గారు, వినండి. ఉద్యమం నుంచే పుట్టింది ఆమ్ ఆద్మీ పార్టీ. రామారావు మంచి మిత్రుడు, మేమందరం ఉద్యమంలో భాగస్థులం కాబట్టి చెప్తున్నా. మీరు ప్రోపగాండా వాళ్ళు కూడా ప్రాపగాండా కోసం చేశారు. మరి చెప్పండి, ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టిదే ఉద్యమం కోసం. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టిదే ఉద్యమం కోసం. బిల్లు వచ్చారా? ఒక్క నిమిషం మిత్రులు, మేము స్వాతంత్ర ఉద్యమం నడిపిందే కాంగ్రెస్ పార్టీ. ఈ దేశం కోసం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ బలిదానం చేశారు. ఎవరు చేశాడు చెప్పండి? మీరు ఉద్యమ పార్టీ మిమ్మల్ని బర్తరఫ్ చేయడం కోసమే కదా, మిమ్మల్ని బర్తరఫ్ చేయడం కోసం కదా జన్లోక్పాల్ బిల్ పెట్టింది. జన్లోక్పాల్ బిల్ మిమ్మల్ని బర్తరఫ్ చేయడం కోసమే కదా. వచ్చావా ఎనలిస్ట్ వచ్చావా నాకు అర్థం కాదా? మీరు మాట్లాడుతాను అట్లాంటి ఇంకొక విషయం, ఒక క్వశ్చన్ అడిగాక రాముగౌడ్ గారు సైదా గారు రాహుల్ గారు నేను ఒక క్వశ్చన్ అడిగాక దాన్ని కంటిన్యూ చేద్దాం. నేను ఒక క్వశ్చన్ అడుగుతా, సైదా గారిని ఒక క్వశ్చన్ సూటి ప్రశ్న అడుగుతున్నా. రైట్, మోదీ ఇంతకుముందు మీరు చెప్పారు మాట్లాడుతున్నప్పుడు, సైదా గారు మోదీ క్షమాపణ చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తా ఉన్నారు, మీరు కూడా డిమాండ్ చేస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. సో మరి రాహుల్ గాంధీ ఏమంటారు, మోదీ క్షమాపణ చెప్పాలని చెప్తా ఉన్నారు కదా. సో మరి దీని మీదనే చర్చ జరగాల, లేకపోతే చట్టసభల్లో బిల్లుపై మాట్లాడి ప్రభుత్వాన్ని ఎండగట్టే అవకాశం ఉన్నా కూడా దాన్ని ఎందుకు వినియోగించుకోవట్లేదు అంటూ కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. మరి మీకు సంబంధించి వినియోగించుకోవచ్చు కదా సమయాన్ని. ఇప్పుడు ఒకటి మీకు తెలియంది కాదు, రాజ్యసభలో లోక్సభలో ఏ విధంగా మరి బుల్డోజ్ చేస్తున్నారో మీకు తెలుసు. మైక్ ఇవ్వకుండా కట్ చేసేటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. అక్కడ చర్చకు అనుమతి ఇవ్వరు, ఆ శాఖ మంత్రే మాట్లాడేస్తారు. వాళ్ళు 4-5 కలిసి దీన్ని బుల్డోజ్ చేసి చట్టం చేసేస్తారు. అంతకు మించి ఏం జరిగింది అక్కడ? మనం క్షమాపణ చెప్తే సరిపోతుందండి. క్షమాపణ చెప్తే సరిపోతుందా? ఒకటి ఆనంద్ గారు నేను ఎందుకు చెప్తున్నంటే, రైతులు పాపం 4 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఇంత ఉద్యమం చేశారని మనం చూసాం. 750 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. నల్ల చట్టం రద్దు చేశామన్నాడు, ఇప్పటి వరకు కూడా మరి ఆ చట్టాలు ఊసేలేదు. మనం చూస్తున్నాం కదా. సో ఈ బిల్లు కూడా తూతు మంత్రంగా వెళ్తుంది తప్ప దీని వల్ల ప్రయోజనం ఏం లేదంటారు, అంతేనా? అందుకే మేము కోరుతా ఉన్నాం, మీరు క్షమాపణ చెప్పండి, పెద్ద చర్చ ప్రారంభించండి అని మేము మాట్లాడుతున్నాం. రైట్, రామ్గౌడ్ గారు మీరు చెప్పండి. ఇద్దరు బాధ్యులేనండి. ఈరోజు కాంగ్రెస్ పాలించినప్పుడు అక్కడ తప్పులు జరిగినాయి, ఆడ ఎన్నో
లొసుగులు ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత కూడా కూడా అంటే అంటే ఒకడు అమ్ముతాడు, ఇద్దరు అమ్ముతారు, ఇద్దరు కొంటారు. ఇక్కడ బీజేపీలో కూడా ఇదే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు పరిస్థితి ఏమైందంటే మేము చేసిన తప్పులను మీరు క్షమించాలి, మీరు చేసిన తప్పులను మేము క్షమిస్తాం. ఇద్దరు తప్పులు చేసిన వాళ్ళే ఈ రోజు భారతీయ జనతా పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ. ఇద్దరు కూడా ఈ నీట్ అంటే నేనేమంటున్నా ఎడ్యుకేషన్ సిస్టమ్ లో రిఫార్మ్స్ తీసుకొచ్చే వాటిలో ఫెయిల్ అయ్యారు. ఈ రోజు అక్కడ జరుగుతున్న ఇంత డిజిటలైజేషన్, అంటే సరే ఇంతకు ముందు డిజిటలైజేషన్ లేదు కాబట్టి అప్పుడు సమస్యలు తప్పులు జరిగినాయేమో అనుకుంటే, ప్రస్తుతం డిజిటలైజేషన్ అయిన తర్వాత కూడా అంటే ఈ రోజు మనం కారుని మనం డ్రైవ్ చేస్తున్నాం ఎలా, మనిషి లేకుండా కారును డ్రైవ్ చేసే ఒక సిస్టమ్ ని మనం తీసుకొచ్చిన ఈ క్రమంలో ఇంత డిజిటలైజేషన్ అయిన తర్వాత కూడా పరీక్ష లీకులు, విద్యార్థుల చదువు వేస్ట్, లక్షల కొద్ది డబ్బులు వేస్ట్. సో రాహుల్ గాంధీ, ఇప్పుడు నేను సైదా గారికి ఒకటి అడుగుతున్నాను, రాహుల్ గాంధీ పిల్లలు అంత ఉద్యమం చేస్తుంటే ఆ ఉద్యమానికి ఎందుకు వెళ్ళి మద్దతు ఇవ్వలేకపోయింది దగ్గరికి వెళ్ళి? అంటే ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. జస్ట్ అన్న సైదా నేనేమంటున్నా అంటే ఒక ప్రతిపక్ష పార్టీ నేతగా ఈ రోజు రాహుల్ గాంధీకి ఉన్న క్రేజ్గే కావచ్చు, లేకపోతే రాహుల్ గాంధీ ప్రధాని కావాలి. ఇక్కడ ఇంకొక చిన్న సింపుల్ యాడ్ చేస్తా. తెలంగాణలో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అక్కడ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయితే తెలంగాణలో జంజీలను అతనట రాహుల్ గాంధీ నేషనల్ లో ప్రధాని అయితే జంజీలను అక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ చేస్తారట. తెలంగాణలో గతి లేదు, ముఖ్యమంత్రి పదవి నీ దగ్గరనే ఉంది, హోమ్ మినిస్టర్ పదవి నీ దగ్గరనే ఉంది. అంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఈయననేమో ముఖ్యమంత్రిగా తెలంగాణలో ఉండి ఎడ్యుకేషన్ మినిస్టర్ ని పెట్టకుండా సర్వనాశనం చేస్తుంది తెలంగాణని. కానీ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయితేనంట జంజీలను ఎడ్యుకేషన్ మినిస్టర్ చేస్తాడట. అంటే తెలంగాణలో లేరా జంజీలు? ఎవరు తెలంగాణలో యువత లేరా? వీళ్ళు గెలిచిన దాంట్లో ఎవరు పనికిరాడా? ఈ తెలంగాణలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ని బాగుపరచొద్దా? ఈ తెలంగాణలో పిల్లలకి ఎడ్యుకేషన్ అవసరం లేదా? నేను చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనేది మొత్తం. వీళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరు కూడా చేతులు కాదు. మీరు మాట్లాడినప్పుడు అంటే మీరు చేసిన తప్పులని మళ్ళీ వీళ్ళు చేసి కాంగ్రెస్ చేసింది కదా, కాంగ్రెస్ చేసినప్పుడు తప్పు లేదు ఎందుకు అడుగుతున్నారని మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. ఈ రోజు కాంగ్రెస్ ప్రశ్నిస్తుంది బీజేపీ. మీరు కూడా తప్పులు చేశారు కదా, మీ ఏరియాలో పేపర్లు అయింది కదా, మీ నాయకురాలే మా ఏరియాలో కూడా పేపర్ లీక్ అయిందని చెబుతుంది కదా అని కాంగ్రెస్ వాళ్ళని కూడా బీజేపీ పార్టీ టార్గెట్ చేసి మాట్లాడుతుంది. అంటే నేనేమంటున్నా అంటే ఏది ఏమైనా జరిగిన అన్యాయం, పిల్లలకు దెబ్బలు తిన్నారు, పిల్లలు గాయపడ్డారు. ఈ రోజు పొలిటికల్ పార్టీలు ఏం చేయలే. ఈ రోజు ఓన్లీ జంజీ టీమే, యువతనే, విద్యార్థులే రోడ్లు ఎక్కడం వల్లనే ఈ రోజు భారతీయ జనతా పార్టీ భయపడి ఈ రోజు చట్టాలను తీసుకురావడంలో కావచ్చు, విద్యార్థుల పైన కేసులు ఉపసంహరించుకుంటామని కావచ్చు, అలాగే 1 కోటి రూపాయల ఎక్స్గ్రేషియల్ ఇవ్వడంలో కావచ్చు. అంటే ఏది ఏమైనా ఇంకొద్ది రోజులు వెళితే భారతీయ జనతా పార్టీకి చాలా నష్టం చేకూరుతుంది అనే ఉద్దేశం వల్లనే ఈ రోజు భారతీయ జనతా పార్టీ చేసింది. అట్లనే కాంగ్రెస్ ఉనికి ఎక్కడికి కోల్పోతుందో అని పోయి మోడీ ఇంటి ముందు కూర్చున్నారు. విద్యార్థులందరూ దెబ్బలు తింటుంటే, విద్యార్థులందరికీ ఇక్కడ నానా ఇబ్బందులు పడుతుంటే, వాళ్ళకి రక్తాలు వెళ్ళి వాళ్ళు పోలీస్ స్టేషన్ లో ఉంటుంటే మరి రాహుల్ గాంధీ పోలీస్ స్టేషన్ కి ఎందుకు వెళ్ళలేదు? నేను ఏమంటున్నానంటే వీళ్ళందరికీ తెలుసండి, మీరు చేస్తా అంటే మేము ఒప్పుకోవద్దు, మేము చేస్తా అంటే మేము ఒప్పుకోం. ఈ లులులు పెట్టాలి, రాజాంతాలు చేయాలి, అన్ని చేయాలి. ఇవన్నీ చేస్తేనే మనం మళ్ళీ మీరు అధికారంలోకి రేపు వస్తే మేము మద్దతు ఇస్తాం. మీ మీద కేసులు ఏమైనా అయితే మేము ఉంటాం. మీరు ఎన్ని దొంగ పనులు చేసినా, లంగ పనులు చేసినా వాటానికి మేము మద్దతు. రామగౌడ్ గారు ఒక సెకండ్ మన మధ్యలో మన మిడ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు మిట్ట పార్థసారథి గారు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే. వెల్కమ్ టు మిడ్ డిబేట్ సార్. నమస్కారం అండి సార్. మొత్తానికి ఇప్పుడు చర్చ కంటిన్యూ అవుతా ఉంది. చర్చ ఏంటంటే విద్యార్థులకు సంబంధించే కావచ్చు, ఇటు కాంగ్రెసే కావచ్చు, ఇటు సిజేపీ చెప్పినటువంటి విషయమే కావచ్చు, దాంతోపాటు నీటికి సంబంధించినటువంటి ఆప్ చెప్పినటువంటి విషయమే కావచ్చు. సో మొత్తానికైతే ఈ ప్రెషర్ వల్లనే ఖచ్చితంగా పార్లమెంట్లో బిల్ పెట్టడానికి బీజేపీ అంగీకరించిందనేటువంటి విషయాలు కూడా వస్తూ ఉన్నాయి. దాంతోపాటు గందరగోళం అవుతున్నటువంటి వాటిని చక్కదిద్దేటువంటి ప్లాన్ ప్రకారమే జరుగుతుంది తప్ప ఇంకొక విషయం ఏంటంటే ఈ బిల్ పెట్టడం గతంలో కూడా చాలా బిల్లు పెట్టారు. సో తూతుమంత్రంగా నడిచింది తప్ప బిల్ పెట్టడం వల్ల యూజ్ లేదు. దాంతోపాటు పకడ్బందీగా నిర్ణయించే అవకాశం లేదు అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి మీరేమంటారు సార్? అందరికీ నమస్కారం అండి. సార్,
ఎవరైనా సరే మంచి చేస్తాం అంటే దానికి సపోర్ట్ చేసేటువంటిది మంచి లక్షణం. ఒకవేళ దాంట్లో ఏదైనా లోపాలు ఉంటే మాట్లాడడానికి మిగతా వాళ్ళు ఉన్నారు కదా, మిగతా ప్రతిపక్షాలు కూడా ఉన్నాయి కదా. కేవలం మొత్తం అంతా 544 మంది బీజేపీ వాళ్లే లేరు కదా అక్కడ. మాట్లాడండి. ఇంకా ఉండేది ఎందుకు? చట్ట సభ అనేటువంటిది, చట్టాలు చేయాలనేటువంటిది ఎందుకు? రాజకీయంగా చేసి దేశద్రోహం చేయడానికి కాదు కదా చట్టసభలు ఉండేటువంటిది. ఉన్నది ఎందుకు? బిల్లులు పాస్ చేసడం అధికార పక్షం చేసినా కూడా ప్రతి ఒక్కరికి సమయం ఉంటుంది. దాంట్లో ఉండేటువంటి సవరణలు కోరుకోవచ్చు. ఏమేమి లోపాలు ఉన్నాయో మీరు చెప్పవచ్చు. ఆ లోపాలను సర్దిద్దుకునేటువంటి ప్రయత్నం చేయాలా. కొన్ని సందర్భాల్లో అవి కాదు అని చెప్పేసి అనుకున్నప్పుడు కూడా ఉద్యమాలు కూడా చేశాం కదా మనం. మీరు చేశారు, మేము చేసాం, అందరం చేసాం. ఇది రాజకీయ వ్యవస్థ. ఈ రాజకీయ వ్యవస్థ కాకుండా దీన్ని అడ్డం పెట్టుకుని బజార్లలో మొత్తం అంతా ఉద్రేకపూరితమైనటువంటి వ్యవహారాలను తీసుకుని వచ్చి విద్యార్థుల్ని రెచ్చగొట్టి, నిజమైన విద్యార్థులు కొంతమంది అయితే మిగతా ఉండేటువంటి స్వార్థపూరితమైనటువంటి శక్తులన్నింటినీ కూడా చేర్చి దేశాన్ని ఆ భ్రష్టు పట్టించేటువంటి పరిస్థితి చేయడం మహాపాపం. అది ఎవరూ చేయకూడదంట. ఎవరు చేస్తే వాళ్ళకే అండి. నేను ఇక్కడ ఎవరినైనా నిందించినా కానీ ఇప్పుడు అన్ని త్వరలో బయటపడతాయి. ఎవడెవడు ఏమేమి చేసేసాడు, ఎవడెవడు ఏ విధంగా డబ్బులు పంచాడు, ఎవడెవడు ఏ విధంగా కుట్రలు చేశాడు అనేటువంటివి. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగింది. ఎవడు ఎన్ని చోట్ల తప్పులు చేసినా కూడా ఆ తప్పుల్ని బయట పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి. అయితే ఏమవుతుందంటే లక్షల మంది, వేల మంది, కోట్ల మంది అనేటువంటి ప్రజలకు సంబంధించి మాట్లాడినప్పుడు కొంత టైం పట్టచ్చు. ఇక్కడ ముఖ్యంగా ఒకటేనండి, నీటికి సంబంధించి నీటి తీసుకురావడం అనేటువంటిదే ఒక ప్రజా సంక్షేమ కార్యక్రమం. గతంలో ఏ విధంగా ఉండేటువంటిది, ఒక్కొక్క విద్యార్థి, ఒక మెడికల్ విద్యార్థి రావాలంటే ఆంధ్రాలో రాయాలంటే ఆంధ్ర ఎంసెట్ ఉండేటువంటిది, కర్ణాటకలో రావాలంటే కర్ణాటక, యూపీలో రాయాలంటే ఇట్లా 24-25 చోట్ల రకరకాలైన డిఫరెంట్ క్వశ్చన్ పేపర్స్ కూడా తయారు కావాలా. వాటికన్నిటికీ ఫీజులు కట్టాలా. అక్కడికి ఫ్లైట్ లోనో ట్రైన్ లోనో పోవాలా. కొన్ని సందర్భాల్లో రెండు ఒకే చోట ఉంటే రాసేదానికి వీలు లేదు. ఇటువంటి యొక్క దుర్భర స్థితి కారణంగా అనేక మంది అవకాశాన్ని కోల్పోయేటువంటి వాళ్ళు. అట్లాంటిది దేశవ్యాప్తంగా ఒకే విధానాన్ని తీసుకుని వచ్చి అంత పెద్ద ఎత్తున అందరినీ కూడా తయారు చేసి, పోనీ దానికి డైరెక్ట్ గా పార్టీ ఏమన్నా అక్కడ ఉందా? ఒక సంస్థని ఏర్పాటు చేసింది, ఏటీటీ అనేటువంటి ఒక సంస్థని. దాంట్లో లోపాలు వచ్చాయి. లోపాలు రావడం అనేటువంటిది ఈ రోజు ఒక్క రోజే కాదు కదా. ఈ మధ్యనే కర్ణాటకలో లోపం ఉంది, పంజాబ్ లో లోపం ఉంది. ఆ పార్టీ వాళ్ళు ఎవరైతే దీన్ని సపోర్ట్ చేస్తున్నారో వీళ్ళ దాంట్లో. బట్ అక్కడ కూడా ఉండేటువంటి దాంట్లో సాక్షాత్తు ఆ యొక్క ప్రియాంక గాంధీ ఏం చెప్పింది? రాజస్థాన్ లో ఈ విధంగా అప్పుడు జరిగింది, ఆమె అధికారంలో ఉన్నప్పుడు జరిగిండేటువంటివి ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. వాటన్నిటిని సర్చ్ చేసుకుని పోవాలి. ఆ సర్చ్ చేసుకునే పదే కదా బీజేపీ చేసింది. అయినటువంటి వెంటనే ఇప్పుడు బీజేపీకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటేముంది, దీని మీద ఎంక్వైరీ అంతా చేసి, ఎంక్వైరీ అయిపోయిన తర్వాత ఉండేటువంటి అదంతా తయారు చేసి 1 సంవత్సరం విద్యార్థుల యొక్క జీవితాలు కనీసం పోస్ట్ పోన్ చేయడం ద్వారా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఒకటి. అప్పుడు పార్టీ ఎవడో ఏం మాట్లాడుతుండేవాడు కాదు. అలా కాకుండా వెంటనే అనుభవం ఉన్నటువంటి అదే వ్యక్తి ఎక్కడ లోపాలు ఉన్నాయని పోనీ ఏమో వీడియోలు కనిపెట్టినారు. దీనికి సంబంధించి ఈ యొక్క నీటిలో అవినీతి పేపర్ లీక్ అయిందని కనిపెట్టిండేది కూడా బీజేపీ వాళ్లే కదా. జరిగి దీంట్లో నిజమైనటువంటి వ్యక్తులకు అన్యాయం జరగకూడదు అనేటువంటి ఉద్దేశంతో మరలా వెంటనే నీటిని తీసుకొని వచ్చి వితిన్ వాళ్ళ సంవత్సరం అనేది వృధా కాకుండా చేసిన దానికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి పార్టీని. ఈ రోజు ప్రభుత్వానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా. మినిమం ఇంగిత జ్ఞానంతో ఆలోచన చేసేవాడు ఎవడైనా కూడా విద్యార్థుల 1 సంవత్సరం జీవితాన్ని మరలా పోస్ట్ పోన్ చేయకుండా మరలా నీట్గా పరీక్షను రన్ చేసి పరీక్షలో మార్కులు అన్ని వచ్చాయి. ఈ రోజు కౌన్సిలింగ్ కూడా జరుగుతుంది. దీనికి కనీసం వాళ్ళ మొహాలకు ఒక్కరైనా సరే, ఎవరైనా సరే, సార్ గతం జరిగిండే పొరపాటు జరిగింది, మీరు సమర్థవంతంగా దీన్ని అమలు చేశారు, దీనికి మంచిదేని అభినందించేవాడు ఒక్కడైనా ఉన్నాడా? ఒక్క మనిషి అయినా కనపడతా ఉన్నాడా? ఒక మేధావైనా కనపడుతున్నాడా? ఒక నీతి ఉన్నవాడైనా కనపడుతున్నాడా? ఎంతసేపు నీటిలో పొరపాటు జరిగిందనే కదా అక్కడ ఉండేటువంటి వాళ్ళని 13 మందిని జైల్లో వేసిండేది. ఎంక్వైరీ చేస్తా ఉండేది దానికోసమే కదా. ఇక్కడ ఎవరినైనా శిక్షించకుండా లేదు, ఎవరు పట్టుబడలేదు అనుకుంటే మొట్టమొదటి తెలిసిన వెంటనే అంతమందిని శిక్షించిన తర్వాత కూడా ఎస్ మీరు కరెక్ట్ గా చేస్తున్నారు, ఇంకా మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉంటే మేము ఇస్తామనేటువంటి మేధావులు ఎవరైనా ఉన్నా ఇక్కడ? మేధావులు మాత్రమే ఉన్నారు ఇక్కడ. రైట్. మన చర్చలో సార్ షేక్ సైదా గారు కాంగ్రెస్ తరఫు నుంచి మనతో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి. ఒకే ఒక అవకాశం ఇస్తారండి? చెప్పండి సార్, చెప్పండి సార్. ఇంతకుముందే సైదా గారితో ఇంకొక డిబేట్ లో ఉన్నా. నేను దాంట్లో సిజేపీ పార్టీగా రావచ్చునా అని అడిగారు.
నేను క్లియర్ గా చాలా సంతోషంగా CJPనే కాదు ఎవరైనా కూడా పార్టీలోకి రావచ్చు. అయితే ఆ పార్టీకి దేశద్రోహ ఆలోచనలు ఉండకూడదు, విదేశీ బూట్లు నాకే పరిస్థితిలో ఉండకూడదు అంటే ఈయన వెంటనే CJP పార్టీని అట్లన్నాడని మాట్లాడతాడు. అందుకే నేను దాన్ని మళ్ళీ సోషల్ మీడియాలో పెడతా. నేను అన్నది క్లియర్ గా CJP పార్టీ రావచ్చు, రావడానికి అభ్యంతరం లేదు. కానీ ఆ పార్టీ యొక్క లక్షణాల్లో దేశద్రోహ లక్షణాలు కానీ విదేశీ బూట్లు నాకే లక్షణాలు కూడా ఉండకూడదని మాట అన్నా. అది నేను ఆయనకి అది కావాలనుకుంటే తర్వాత జరిగిండేటువంటిది ఉంది, ఆ వీడియో కూడా ఉంది. ఎందుకంటే గతంలో మాత్రం నేనేం చెప్పినానో వాళ్ళేం చెప్పినారో తప్పుడు మాటలు చెప్పేదానికి అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా లేని దాన్ని సృష్టించి గతంలో సోషల్ మీడియానో లేకపోతే దూరదర్శన్ అడ్డు పెట్టుకునేది ఈ రోజు కౌంటర్ కి ఇచ్చేటువంటి దానికి సోషల్ మీడియాలో ఇక్కడ కూడా అనేక మంది ఉన్నారు. కాబట్టి ఎవరు ఏమి తప్పు చెప్పినారు ఇప్పుడు దీంట్లోనే కదా CJP దీంట్లో కూడా మంచి జరిగిండేటివి వస్తున్నాయి, అన్యాయం జరిగి ఎవడెవడైతే గూండాలందరూ వచ్చేసేసి అక్కడ చేసిండేటువంటి వాళ్ళు భరతమాతకు నీకు ఎంతమంది మొగుళ్ళు అనిండేటువంటి వాళ్ళు వీళ్ళందరి యొక్క విషయాలు వస్తున్నాయి కదా. మీ పాజిటివ్నెస్ మీరు చెప్పుకుంటున్నారు, నెగిటివ్ లో ఉండేటువంటి వాళ్ళు పోలీసులు తగిన బుద్ధి చెప్తున్నారు. ఓకే సార్, ఒక్కసారి రాహుల్ గారు మాట్లాడుతారంట మీతోటి. అనలిస్ట్ రాహుల్ గారు చెప్పండి ఒకసారి. పార్థసారి గారు నాకు గురు లాంటోళ్ళు, చాలా పాత బంధుత్వం మాది. నమస్తే బాగున్నారా సార్? బాగున్నారా సార్? ఏం లేదు సార్, వన్ కాంప్లికేటెడ్ థింగ్ మీరు చెప్పిన దాంట్లో నేనేమంటున్నాను సార్, అందరు కూడా ఇప్పుడు నీట్ ఒక ఎగ్జామే కాదు కదా సార్, JEE, IIT అండ్ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ కూడా లీకేజ్ అయింది కదా సార్. దీనికంటూ ఒక షీల్డ్, కాన్ఫిడెంట్, ఒక షీల్డ్ కవర్ లాంటి ఒక ప్రచారణ కేంద్ర ప్రభుత్వాలు అన్ని కట్టుకలుగా చేసి మళ్ళీ ఇది రిపీట్ కాకుండా దేశంలో ఉంటే బాగుంటుందని భావిస్తారు సార్ నా కోరిక. తప్పకుండా బ్రదర్, మీలాంటి వాళ్ళ యొక్క కోరికలు కావాలి, ప్రతిపక్షంలో ఉండేటువంటి వాళ్ళ యొక్క మంచి యొక్క సలహాలు కావాలి. అందుకే కదా ఇప్పుడు తీసుకునేటువంటిది కొంతమంది పెద్ద పెద్ద ఆఫీసర్లు అవినీతి అనేటువంటి మరకలైనటువంటి ఆఫీసర్స్ ని ATTలో పెట్టారు. దురదృష్టం ఇప్పుడు 5,000 చోట్ల వచ్చేటువంటి యొక్క దీంట్లో జరిగిండేటు అసలు ఇది ఎక్కడ జరిగింది? పేపర్లు వచ్చిన తర్వాత జరగలే. పేపర్లు ఎవరైతే ఇచ్చారో అటువంటి మేధావులే ఈ యొక్క తప్పు చేస్తారని తెలుస్తోంది. మనం ఏమన్నా బ్రహ్మణమా లేకపోతే మొత్తం భారత వీర్యార్జునమా 1000 చోట్ల ఉండేసి చేసేదానికి? తప్పు జరిగిందనేటువంటి ఇంతకు ముందు కూడా నేను అదే చెప్పా. తప్పు జరిగిందని వదిలేసింటే కన్నా BJPని ఎవ్వడూ ఏమనేవాడు కాదు. ఓ సంవత్సరం అయిపోయిన తర్వాత సంవత్సరం వేస్ట్ అయ్యేది. సంవత్సరం వేస్ట్ కాకూడదని వాళ్ళని వెంటనే మళ్ళీ నీట్ జరిపినాం కదా. ఆ నీట్ జరిపినందుకు నువ్వు కానీ ఏమన్నా విమర్శించు, మంచిది. నీట్ మరలా మీరు జరిపించి 26 లక్షల మందికి మీరు ప్రశ్న పత్రాలు ఇచ్చారు, నీట్ గా పరీక్షలు జరిగాయి, వాల్యుయేషన్ జరిగింది అని ఒక్క మాట అన్నా ఎస్ మంచిది అన్న వాళ్ళని ఇంతవరకు నేను సోషల్ మీడియా మొత్తంలో చూస్తున్నా, ఒక్కడు కూడా కనపడలే. విమర్శిద్దాం, నీట్ జరిగింది దాన్ని విమర్శిద్దాం. విమర్శించినంత మాత్రాన ఈ రోజు ఇప్పుడు వెంటనే ఇప్పుడు ఏం మొదలు పెట్టారు? ఆయన వెళ్ళిపోతే ప్రహ్లాద్ జోషి వస్తారు. ప్రహ్లాద్ జోషి కాకుండా మీ కాంగ్రెస్ రాహుల్ వస్తాడా? ఏమన్నా ఆయన BJP పార్టీలో చేరాడా? కాదు కదా. కాబట్టి BJP వాళ్ళే వస్తారు. ఎవరు సమర్థలో ఎవరు చేయాలి మెయిన్ సార్. దీనికంతా ఉండేది FCRA రాకూడదని, ఆ NGOలంతా కూడా వీళ్ళకి ఫండ్ చేస్తారనేది మా ఆరోపణ. ఆ ఆరోపణ వాస్తవమా కాదా ప్రభుత్వాలు తేలుస్తాయి, పోలీసులు తేలుస్తారు, IT డిపార్ట్మెంట్ తేలుస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తేలుస్తుంది. ఇవన్నీ జరుగుతాయి కదా, కళ్ళ ముందర చూస్తున్నాం కదా వీడియోలో. భారత మాతకు ఎంతమంది మొగుళ్ళు అని ఉండేటువంటి వాళ్ళని కనీసం నువ్వు ఖండించావా? నువ్వు అనలేదు. కాంగ్రెస్ పార్టీ అనలే, ఆ పార్టీ అనలే. ఆ మాట మాట్లాడుతుంటే చెప్పు తీసుకొని కొట్టాలి కదా ఆమెకి. భారత మాతకు మొగుళ్ళెందరూ అనేటువంటి యొక్క వెధవని, ఆ వెధవ రాలిని చెప్పు తీసుకొని కొట్టిండాలి కదా అక్కడ ఉండేటువంటి వాళ్ళు. మీరందరూ ఏం మాట్లాడుతున్నారండి? ఆ మాట్లాడినటువంటి మాటకి సపోర్ట్ గా హహా అని చెప్పేసేసి మొహాలంతా ఆనందంగా మీరు చప్పట్లు కొడితే ఇంకా అంతకంతా నీచమేముంటుందండి? రాముడు ఎందుకు వచ్చాడండి అక్కడ? రామునికి ఏం సంబంధం? ఈ రామునికి సంబంధించి మాట్లాడితే అల్లా మాత్రమే ఉండాలంట అంటే అప్పుడు రాముడు ఉండకూడదా? ఇలాంటి విషయాలన్నీ వచ్చినప్పుడు మీరు అనలేదు, సంతోషం, మిమ్మల్ని చాలా దేశభక్తులుగానే అనుకుంటాం. అన్నవాళ్ళని కనీసం మీరు ఖండించారా? ఆ వీడియోలు చేస్తే సిగ్గవుతుందండి. వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఇంకా దేశంలో ఉన్నారని చెప్పేసి అంటే ఎవడో తప్పుడోడు అన్నాడు అని చెప్పేసి అనుకుందాం. తప్పుడోడు నా పక్కన ఉండేటువంటి నేను చెప్పు తీసుకొని కొట్టి ఎట్లా మాట్లాడతావరా అని చెప్పేసి అంటాను నేను. ఏం తమాషానేమరా భారతమాత గురించి నువ్వు మాట్లాడేదానికి? వీళ్ళకి ఆ యొక్క మినిమం ఉండేటువంటి యొక్క అదేమో చీము నెత్తురు సంస్కారం లేదంటే దేశాన్ని గురించి ఎవడో ఒక పనికి మాలిన వ్యక్తి మాట్లాడితే ఆ మాట్లాడే వ్యక్తిని కనీసం ఖండించే దమ్ము లేదంటే వీళ్ళకి.
ఆమె ఏమన్నా పెద్ద నరరూప రాక్షస లేకపోతే మమతా బేగమ్మ కాదు కదా. ఒక వ్యక్తి ఎవరో వచ్చి మీ సభలో మీ మైకు తీసుకొని భారత మాతకు మొగుళ్ళు ఎవరో అందరూ అంటే మాట్లాడి కనీసం ఆమెను ఖండించేదానికి సిగ్గులేనటువంటి యొక్క వ్యక్తులుగా నేను వాళ్ళందరినీ కూడా భావించాల్సి వస్తుంది. అంత బాధ అవుతుంది. మీరు కూడా భరతమాత పుట్టిండే వాళ్ళే కదా, భరతమాతల దేశంలోనే పుట్టిండే వాళ్ళే కదా, భరతమాత కన్న తల్లి అనే వాళ్లే కదా. ఈ రోజు అటువంటి కన్న తల్లిని ఆ విధవ ఆ యొక్క అంటే ఆవేశం మాకు కూడా వస్తుందండి. వయసు అయిపోయినా కూడా ఇట్లాంటి మూర్ఖుల్ని ఆ మాట్లాడిండేటువంటి వాళ్ళని మాట్లాడించేటువంటి వాళ్ళని మాట్లాడినప్పుడు వాళ్ళని ఖండించకుండా ఉండేటువంటి వాళ్ళు బతికినా సచ్చినట్లే సమానం అని చెప్పేసి ఆ ప్లేస్లో ఎవరున్నా కూడా అంతే కదా సార్. ఇప్పుడు పార్టీలకు అతీతంగా కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది అలాంటి సమయంలో. అదే మాట్లాడలేదనే కదా నా బాధ. ఆ వీడియో చూస్తే ఆమె మాట్లాడితే వీళ్ళందరూ నవ్వుతూ ఉన్నారు, పక్కనుండే వాళ్ళు చప్పట్లు కొడుతున్నారు. సిగ్గు లేదా వాళ్ళకి? ఎట్లా పుట్టారండి వాళ్ళు మనుషులుగా? పశువులు కూడా వాళ్ళు ఏదో ఎవరన్నా పొరపాటున వాళ్ళ తల్లినో ఏదన్నా వాళ్ళ తండ్రినో ఎవరినైనా అంటే పశువులు కూడా కనీసం వ్యతిరేకిస్తారు. వీళ్ళు పశువులకు ఉన్నటువంటి కూడా జ్ఞానం లేదు అని చెప్పేసి నా మనసులో అయితే మిగతా అన్నిటికన్నా ఆ వ్యక్తి మాట్లాడినప్పుడు ఖండించలేనటువంటివి అక్కడ ఉన్న ప్రతి ఒక్కడు సచ్చిన వానితో సమానం అనే నేను భావిస్తాను. రైట్. సైదా గారు మీరు చెప్పండి. సైదా గారు. ఆనంద్ గారు, పెద్దలు సీనియర్ నాయకులు బీజేపీ, ఆయన మాజీ శాసనసభ్యుడు, ఆయన ఒక్కోణంలో మాట్లాడుతూ ఉన్నారు. మమ్మల్ని ఎవరు అభినందించలేదు, సపోర్ట్లు కొట్టలేదు, సన్మానం చేయలేదని మాట్లాడుతారు. ఒక్కసారి చేస్తే తప్పు, రెండోసారి చేస్తే పొరపాటు, మూడోసారి చేస్తే ఇంకేమనాలా? మోడీ గారి పరిపాలనలో 12 సంవత్సరాల పరిపాలనలో 152 సార్లు పేపర్ లీకేజ్ జరిగాయి. 7,50,00,000 మంది విద్యార్థులు, యువకులు సఫర్ అయ్యారు. నీట్ ఎగ్జామ్ లో జరిగినటువంటి నీట్ ఎగ్జామ్స్ లో 22 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాసి నిరాశ నిస్పృహలకు గురై పేపర్ లీకేజ్ తోటి 22 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ కుటుంబాల కడుపు కోత ఎవరు తీరుస్తారు చెప్పండి? మీకు సన్మానాలు చేయాలన్నా? మీకు మీకు సన్మాన సభలు పెట్టాలన్నా? ఏం మాట్లాడుతున్నారు పెద్ద ఆయన? గౌరవ మాజీ శాసనసభ్యుడు, 70 సంవత్సరాల వయసు ఉందని చెప్పి సన్మానాలు చేయమని చెప్పలేదు కదా. మీరు రాగద్వేషాలు, విద్వేషాలు రెచ్చగొట్టడమే కదా మీ పని. మీరు తప్పుడు మాటలు చెప్తున్నారు. సన్మానాలు చేయని చెప్పలేదు కదా. మీరు సన్మానాలు చేయని చెప్పలేదు కదా. ఇదే తప్పుడు మాటలే కదా మీరు చేసే ప్రచారము. ఇదే తప్పుడు మాటలే కదా మీరు చేసే. నేను చెప్పిండేదేంటి, మీరు చెప్తా ఉండేదేంటి? నేను చెప్పేదేంటి, మీరు చెప్తా ఉండేదేంటి? ఇంతకు ముందు కూడా అట్లే మీరు చెప్పారు. బీజేపీ పార్టీ మంచిగా ఉండాలి, దేశద్రోహుల పార్టీగా ఉండకూడదంటే దేశద్రోహుల పార్టీ అని చెప్పేసి చెప్తావా? ఒకసారి ప్రజాక్షేత్రంలో పెడతాం. ఇంతకు మాట్లాడేటువంటిది ఐన్యూస్ లో ఉండేటువంటి వీడియోలో పెడతాం. నీకు దమ్ముంటే అనే మాట్లాడుతున్నా. ఆ వీడియోలో నేను బీజేపీ పార్టీని విమర్శించానా? బీజేపీ పార్టీగా రావద్దు, వచ్చినా కానీ ఇలాంటి దేశద్రోహం అనేది ఉండకూడదని చెప్పేసి చెప్పానా? ఒకసారి సైదా గారు వర్షన్ సన్మానం చేయమని చెప్పానా? ఏమైనా ఎందుకు మాట్లాడుతున్నావు? నేను సన్మానం చేయమన్నానని చూడు ఆ వీడియో. ఒకసారి వీడియో తీసుకొని మీరేం మాట్లాడు చెప్పు. టాపిక్ డైవర్ట్ అవుతా ఉంది. ఇప్పుడు మనకు మెయిన్ గా ఏంటి? ఇప్పుడు మోదీ క్షమాపణ చెప్పాలా? అట్ట కాదండి ఆనంద్ గారు, ఇష్యూను డైవర్ట్ చేసే మాటలు మాట్లాడుతున్నాడు పెద్ద ఆయన. అది కరెక్ట్ కాదు కదా. విద్యార్థుల సమస్య ఎవరో ఒక ఎదవ మాట్లాడాడు అనుకుందాం, దాన్ని తప్పు అని మనం అందరం ఖండిద్దాం. దాంట్లో తప్పు ఎక్కడ లేదు. అసలు సార్ కాంగ్రెస్ తరపు నుంచి కూడా ఒక వర్షన్ వినబడుతుంది. కాంగ్రెస్ తరపు నుంచి కూడా ఒక వర్షన్ వినబడుతుంది. మోదీ క్షమాపణ చెప్పాలనేటువంటి ప్రధాన డిమాండ్ కూడా వస్తూ ఉంది. సో మోదీ క్షమాపణ చెప్తే దీనికి ఈ సమస్యకు పరిష్కారమా అని క్వశ్చన్ కూడా రేజ్ అవుతా ఉంది. ఇది మరి దీనికి సంబంధించి మీరు సైదా గారు నేనేం చెప్తున్నానంటే, మనం చూసాం విద్యార్థులు వాళ్ళు దేశద్రోహులు కాదు కదా, మన బిడ్డలేగా, భారతీయ బిడ్డలేగా. వేలాది మంది జంతర్ మంతర్లో వచ్చి ఉద్యమం చేశారు కదా. సంఘీభావంగా ప్రధానమంత్రి గారు నోరిప్పల వాళ్ళ మీద పాశవికంగా దాడి చేసి దేశద్రోహుల మీద
లేకపోతే తీవ్రవాదుల మీద ఉపయోగించేటువంటి పిల్లెట్ గన్స్ ఉపయోగించి వాళ్ళ శరీరాలను చిత్రం చేస్తే నోరు మెదపల ఈ ప్రధానమంత్రి. ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు ఈ యొక్క ప్రధాని ఇల్లు ముట్టడికి ప్రయత్నించారో అప్పుడు కళ్ళు తెరిచాడు. అప్పుడు ఈ దేశం మొత్తం ఉలిక్కి పడింది. బీజేపీ వాళ్ళకి అర్థమైపోయింది ఇది రాజకీయం అయ్యేటట్టుందని చెప్పి తప్పనిసరి పరిస్థితుల్లో 1-2 సార్లు మరి సిజేపీ ప్రతినిధులతో మాట్లాడి మీరు ఎక్కడ రమ్మంటే అక్కడ చర్చలకు వస్తామని చెప్పి వచ్చి మరి ప్రధాన యొక్క విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసినటువంటి పరిస్థితి. వాస్తవాలు ఇవన్నీ కూడా నేనేం చెప్తున్నానంటే ప్రధానమంత్రి గారు నైతిక బాధ్యతగా విద్యార్థులకు క్షమాపణ చెప్పాల్సిందే. దాంట్లో ఎక్కడా ఇది, ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం ఇప్పుడు 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ కుటుంబాలు ఏ విధంగా అల్లాడుతున్నారో మీరు చూడండి. భవిష్యత్తు డాక్టర్లుగా ఉండి ఆ కుటుంబానికి అండగా ఉండాల్సినటువంటి వాళ్ళు, ఈ సమాజానికి సేవ చేయాల్సినటువంటి యువకులు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఏ విధంగా విద్యార్థుల మీద మీరు మాట్లాడుతుంటారే దేశభక్తి అది ఇదని, మరి మహిళా తల్లులు ఆడబిడ్డలు వాళ్ళ యొక్క ప్రైవేట్ పార్ట్స్ మీద ఏ విధంగా మరి దాడులు చేశారో మీరు చూశారు కదా. మీరు దాని గురించి ఒక మాట మాట్లాడారా? పెద్దలు మరి ఆయనకి కూడా కూతుర్లు మనవరాళ్ళు ఉన్నారు కదా పార్థసారథి గారు. మరి విద్యార్థుల మీద దాడి జరిగింది కదా, మహిళా తల్లుల మీద లాఠీలతో మోదారు కదా ప్రైవేట్ పార్ట్స్ మీద. ఒక తల్లి ఒక బిడ్డను కొట్టబోతా ఉంటే పోలీసులు ఆమె అడ్డం పోతే ఆమె ఛాతీ మీద లాఠీలతో మోదారు కదా. ఆనంద్ గారు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. మీరు ఎందుకు ఇంత ప్రిస్టేజ్ తీసుకున్నారు? ఏ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసి దేశానికి వచ్చే నష్టం ఏంది? ఏదైనా ప్రధానమంత్రి గారు ఏదైనా పదవి నుంచి ఈ ప్రభుత్వం కూలిపోద్దా? సైదా గారు ఫైనల్ గా మనకు సమయం ఎక్కువ లేదు, ఏం చెప్పదలుచుకోరు? నేనేం చెప్తున్నానంటే మీరు ఉత్తుత్త బిల్లులు పెట్టి దాని వల్ల ఉపయోగం లేదు. ఇందాక మన కామెంట్స్ లో పార్థసారథి గారు రాకముందు నేను చెప్పా 2024లో కూడా నీట్ పేపర్ లీకేజ్ అయితే ఆ రోజు హై లెవెల్ కమిషన్ ఒకటి వేశారు. రాధాకృష్ణ గారు కమిషనర్ గా ఉన్నాడు, 101 సిఫారసులు ఇచ్చాడు. ఇప్పుడు 2026 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ పేపర్ లీకేజ్ జరిగింది. ఆ కమిషన్ సిఫారసులు మీరు అమలు పరిచారా? మళ్ళీ ఎందుకు జరిగినాయి ఈ తప్పులు? ఇప్పుడు మళ్ళీ హై పవర్డ్ కమిషన్ వేస్తున్నామని చెప్పి ప్రధాని మోడీ గారు డ్యామేజ్ అయ్యాడు కాబట్టి, ఆయన ఇమేజ్ డ్యామేజ్ అయింది కాబట్టి దాన్ని కప్పుచ్చుకోవటం కోసం హై పవర్డ్ కమిషన్ వేస్తున్నారు. లేదు మనం చూస్తున్నాం మరి అక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ కార్యదర్శిని తొలగించారు. ఇప్పుడు ఎవరు చేస్తున్నాడు విద్యాశాఖ కార్యదర్శిని? ఒక అవినీతి పరుణ్ణి, ఒక దోసకాయలు దొంగని తీసుకొచ్చి మళ్ళీ కమిషనర్ గా నియమిస్తున్నారు. రాజస్థాన్ చెందినటువంటి గంగ్వార్ని, నిష్పాల్ గంగాన్ని నియమిస్తా ఉన్నాడు. అతను చేసినటువంటి ట్రాక్ రికార్డ్ చూడండి. అతను పశు సంవర్ధక శాఖ సమయం ఎక్కువ లేదు కాబట్టి ఒకసారి పార్థసారథి గారు మీరు చెప్పండి ఫైనల్ గా. సైదా గారు ఒక నిమిషం సైదా గారు, సమయం లేదు, మనకు సమయం ఎక్కువ లేదు. సీనియర్ లీడర్ కాబట్టి ఆయన ఏదో పెద్దగా మాట్లాడేసి ఇదంతా దేశద్రోహం మాట్లాడి సరిపోదు. ఇది బీజేపీ అంటేనే భారతీయ జూటా పార్టీ, భారతీయ జుమ్లా పార్టీ. ఇది అందుకని వీళ్ళు మాట్లాడితే గోబెల్స్ ప్రచారం. దుర్మార్గం ఏంటంటే మాట్లాడితే అడ్డం మాట్లాడుతుంటారు. రకాలైన కుంభకోణాలు, దేశానికి వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళకు కూడా సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు, కలిమాజీదికి సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు, మాట్లాడేటువంటి దానికే కదా మిమ్మల్ని జీరో చేస్తున్నది. అట్లాంటివి మాట్లాడుతున్న దానికే కదా మిమ్మల్ని జీరో చేస్తున్నది. అలా మాట్లాడుతుంటే మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రజలందరూ కూడా తెలివిలేని వాళ్ళు అనుకుంటున్నారా మీరు? ఈ రోజు అలాంటివి మేము చేస్తా ఉంటే మాకు కూడా చెప్తారు, కానీ మీరు చేస్తున్నారు కాబట్టి. రైట్ పార్థసారథి గారు, అలాగే సైదా గారు, ఓకే. ఇప్పుడు మనకు సమయం ఎక్కలేదు కాబట్టి ఫైనల్గా రాహుల్ గారు మీ వర్షన్ ఏంటి, ఏం చెప్పదలుచుకోరు? ఒకటి సార్, నేను ఫైనల్ గా ఒకే మాట చెప్తా. మీ పార్టీల రాజకీయాలు, మీ పార్టీలు, మీ ఓట్ బ్యాంకుల రాజకీయాలు మీరు చూసుకోండి. మాకు కావాల్సింది ప్రజాస్వామ్య దేశంలో ప్రజల పక్షాన పాలన, ఎటువంటి అన్యాయం జరగకుండా, ఎటువంటి ఇబ్బందులు జరగకుండా మిమ్మల్ని ప్రతిసారి ఎన్నుకొని ఓటేస్తున్నాం కాబట్టి మమ్మల్ని కాపాడండి, మా భవిష్యత్తులో రాబోయే తరాలను కాపాడండి అని చెప్పి కోరుకుంటున్నా సార్. దానికన్నా ఎక్కువ ఈ రాజకీయ పార్టీలతో నేను చెప్పదలుచుకోలేదు, చెప్పినా వినుకునే పరిస్థితులలో లేరు సార్. రైట్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా డిబేట్లో పార్టిసిపేట్ చేసినటువంటి
రాహుల్ గారికి, అలాగే రామగౌడ్ గారికి, షేక్ సైదా గారికి, మిట్ట పార్థసారథి గారికి ధన్యవాదాలండి. మొత్తానికైతే డిబేట్ అయితే కొనసాగింది. ఈ యొక్క చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. మధ్యలో ప్రతిపక్షాలు ఎంటర్ అయ్యి సో మోదీ క్షమాపణ చెప్పాలి అనేటువంటి దాని మీద చెప్పినటువంటి వర్షం కనిపించింది. దాంతోపాటు కేసులు పెట్టినటువంటి విద్యార్థుల పైన కూడా ఇప్పుడు కేసులు నమోదవుతా ఉన్నాయి ఇంకా అంటూ కూడా ఆప్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది, సీజేపీ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తానికైతే ఈ యొక్క కన్క్లూజన్ ఎప్పుడవుతుంది ఏంటనేది కూడా ముందు రోజుల్లో మనం చూసే అవకాశం ఉంది. ఇది వాళ్ళ ఇమీడియట్ డిబేట్ అంశం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.